కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. శోధనలో నీతేకాంతస్తు నుండి తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరములు నీవే ఉన్నవి. ఆమేన్. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడనని అదృశ్యలోకంలోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి మూడవ దినం లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణ, శరీర పునరుత్థానము, నిత్య జీవమునని నమ్ముచున్నాను. ఆమేన్. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర సంకీర్తన 121వ సంకీర్తన పి శ్రావణి గారు మనల్ని ఉత్తర ప్రత్యుత్తర భాగంలో నడిపిస్తారు. లెంటులోని 11వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన సంకీర్తన 121 మొదటి నుండి 8 వచనములు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందుము. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ ప్రాదము తొట్టిలనియ్యడు, నిన్ను కాపాడువాడు కునకడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కనను యెహోవా నీకు నీడగా ఉండును. పగలేడ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెళ్ళే దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యెహోవా నిన్ను కాపాడు. ఈ పాఠ్యభాగం ఇంత పర్యంతం. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములందు ఉండునట్లు మహిమ కలుగునుగాక. అలాగనే ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము 45 నుండి 54 వచనముల భాగమును శ్రీ జెట్టి సుధీర్ గారు చదివి వినిపిస్తారు. లెంటులోని 11వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము లూకా సువార్త 11వ అధ్యాయము 45 నుండి 54 వచనాల వరకు. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు బోధకుడా ఇలాగు చెప్పి మమ్మల్ని కూడా నిందించుచున్నావని ఆయనతో చెప్పగా ఆయన, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మోయశక్యము కాని బరువులను మీరు మనుషుల మీద మోపుదురు, కానీ మీరు ఒక వేలితోనైనను ఆ బరువులను ముట్టరు. అయ్యో, మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు. కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములను సమ్మతించుచున్నారు.
వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులు కట్టించుదురు. అందుచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనగా, నేను వారి వద్దకు ప్రవక్తలను అపోస్తలులను పంపుదును. వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును మధ్యను నశించిన జకర్యా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు. నిశ్చయముగా ఈ తరము వారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి. మీరును లోపల ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పాను. ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరము మోపవలని ఉండి, ఆయన నోట నుండి వచ్చు ఏ మాటనైనను పట్టుకొనుటకు పొంచి వెదకుచూ చాలా సంగతులను గూర్చి ఆయనను మాటలాడింపసాగిరి. ఈ వాక్యం ఎంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మల్ని కనికరింపుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి కూర్చోనండి. ఈరోజు మన ధ్యాన అంశము విచారణ అనేటువంటి అంశమును మనకు ధ్యానాంశముగా ఈరోజు నిర్ణయించడం జరిగింది. ధ్యానకర్త శ్రీమతి వైఎం విజయకుమారి గారు మనల్ని ధ్యానంలోనికి నడిపిస్తారు. వారు ధ్యానంలోనికి నడిపించక మునుపు మనమందరము కలిసి శిలువ ధ్యానాల కీర్తన పుస్తకంలో నుండి 15వ కీర్తన పాడుకుందాం. దానికి ముందుగా ఒక చిన్న విన్నపము. ప్రేయర్కి ఈ ధ్యాన మండలికాల ధ్యానాల ఆరాధనలకు వచ్చినటువంటి వారు దయచేసి బయట అక్కడక్కడ కూర్చుంటం జరుగుతూ ఉన్నది. ఎవరు కూడా అలాగా కూర్చోవద్దు. మనం చర్చ్కి వచ్చాం కాబట్టి ఎవరు మరి దేవాలయ ప్రాంగణంలోనికి వచ్చిన వారు చైర్స్ ఉన్నాయి, క్రింద చైర్స్ ఉన్నాయి, పైన బాల్కనీ కూడా ఖాళీగా ఉన్నది. కాబట్టి చర్చిలోకి వచ్చి కూర్చుని కొద్ది నిమిషాలు మరి మన హృదయాలను దేవుని ముందు ఓపెన్గా ఉంచి దేవునితో మాట్లాడి వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. సమయం ఏదో కాలక్షేపానికి వచ్చినట్లుగా కాకుండా దేవుని సన్నిధికి వచ్చాము కాబట్టి ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరూ. దయచేసి బయట ఎవ్వరూ కూడా అక్కడ ఇక్కడ ఎవరు ఉండొద్దని ప్రభు పేరట మీకు అందరికీ మనవి చేస్తున్నాం. అందరం కలిసి 15వ కీర్తన ఎన్నడుగాంచెదమో యేసుని ఎన్నడుగాంచెదమో అనే కీర్తన పాడుచు వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఎన్నడుగాంచెదమో యేసుని ఎన్నడుగాంచెదమో, ఎన్నడు జూతుము కన్నె కుమారుని సన్నుతి చేయుచును, ఎన్నడు జూతుము కన్నె కుమారుని సన్నుతి చేయుచును. అందులగా చెనట నందనుడి తడునట, అందులగా యెహోవా నందనుడి తడునట, పొందుగా పాపాత్ముల కొరకై తన ప్రాణము విడిచెనట, పొందుగా పాపాత్ముల కొరకై తన ప్రాణము విడిచెనట, వేసిరి సిలువనట క్రీస్తుని జేసిరి హేళనట, వేసిరి సిలువనట క్రీస్తుని జేసిరి దాసిరి యూదులత బల్లెము దూసిరి
ప్రక్కనట దాసిరియూదులట బల్లెము దూసిరి ప్రక్కనట చిందెను రక్తమట పరమా సందుల దెల్పెనట చిందెను రక్తమట పరమా సందుల దెల్పెనట నిందలకోచెనట మనదగు నేరముగాచినట నిందలకోచెనట మనదగు నేరముగాచినట ఆపదకోచెనట పాపపు మోపులు మోసెనట ఆపదకోచెనట పాపపు మోపులు మోసెనట కోపము మాన్పెనట యెహోవా కొడుకై వెలసినట కోపము మాన్పెనట యెహోవా కొడుకై వెలసినట అక్షయడి తడెనట జగతికి రక్షకుడాయనట అక్షయుడి తడినట జగతికి రక్షకుడాయనట దీక్షగనమ్మిన నరులందరికి నిరీక్షణ దేవుడట దీక్షగనమ్మిన నరులందరికి నిరీక్షణ దేవుడట ఎన్నడుగాంచెదమో యేసుని ఎన్నడుగాంచెదమో ఎన్నడుగాంచెదమో యేసుని ఎన్నడుగాంచెదమో ఎన్నడు జూతుము కన్య కుమారుని సన్నుతి చేయుచును ఎన్నడు జూతుము కన్య కుమారుని సన్నుతి చేయుచును. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కరుణగల తండ్రి, కృపగల నాయన, దయగల తండ్రి, నాయన యేసయ్య నీకు వేలాది వందలాది స్తోత్రాలు నాయన. నాయన ఇదిగో నేను ఈ సాయంకాల సమయంలో నాయన ప్రార్థన చేయుచుండగా నాయన నీవు నాతో ఉండి నడిపించండి. నా వాక్యాన్ని అంతట్లో కూడా నీవు నన్ను కరుణించి కాపాడి రక్షించండి తండ్రి. వాక్యం అంతట్లో మీరు నడిపించండి. అలాగే తండ్రి నాయన ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, కాపాడండి, వారి కోరికలను మన్నించండి. అలాగే తండ్రి నాయన ఉపవాసాలు ఉండే వారి విషయంలో కూడా తండ్రి నీవు తోడుగా ఉండి వారిని ఆశీర్వదించండి, ఆత్మీయ శక్తిని ఆత్మీయ బలాన్ని చేకూర్చండి. అలాగే రాలేనటువంటి వారిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామంలో అతి వినయంగా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈనాడు నాకు ఇవ్వబడినటువంటి అంశము విచారణ. విచారణ అంటే తీర్పు అని అర్థం. విచారణ అంటే సందర్భాన్ని బట్టి, బైబిల్ వాక్యాన్ని బట్టి దాని అర్థం ఉంటుంది. ఇంకా విచారణ అంటే తీర్పు అనే కాకుండా విచారణ అంటే కూడా ముఖ్యంగా
ప్రార్థన అని కూడా అంటారు. ప్రార్థన అంటే మొరపెట్టుకోవటం, అది కూడా విచారణ కిందే వస్తుంది. అలాగే విచారణ అంటే వాకబు చేయటం అని కూడా వస్తుంది. అడ్రస్ కొనుక్కోవడానికి వాకప్ చేస్తారు, దానికి విచారణ అంటారు. ఆ విధంగా విచారణ అంటే తీర్పు అనే మెయిన్ మనకు అర్థం వస్తుంది. రెండవది వాకప్ చేయటం, మూడవది దేవునికి మొరపెట్టుకోవటం, దేవునికి ప్రార్థించడం అనేది విచారణ అని చెప్పొచ్చు. అయితే లూకాసు వార్త నాకు ఇవ్వబడినటువంటి బైబిల్ వాక్యపాఠము లూకాసు వార్త 11వ అధ్యాయము 45 నుండి 54 వచనాల వరకు నాకు ఇవ్వబడినటువంటి అంశము. పరిసయ్యులు ఆ రోజుల్లో ఎక్కువగా లేఖనాల అధ్యయనం కొరకు, తర్వాత అంతేకాకుండా ప్రార్థనల కొరకు గృహాల్లో సమావేశమవుతూ ఉండేవారు పరిసయ్యులు. ధర్మశాస్త్రోపదేశకులు అంటే ఎవరంటే శాస్త్రులు ఎక్కువగా ఈ లేఖనాల్లోని 5 గ్రంథాలని, మొదటి 5 గ్రంథాలని వారు అధ్యయనం చేస్తూ ఉండేవారు. అలాగే పరిసయ్యుల విషయంలో తీసుకున్నట్లయితే వారు కూడా పరిసయ్యులు శాస్త్రులు ఇద్దరు కూడా దేవుని విషయంలో పాపాలు క్షమించే అధికారం ఒక్క దేవునికి మాత్రమే ఉందని నమ్ముతూ ఉండేవారు. రోమా పౌరసత్వం విషయంలో, రోమా పౌరుల విషయంలో వారికి వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ, వ్యక్తిగతమైనటువంటి అధికారాలు ఆ రోజుల్లో ఉండేవి. అయితే అపోస్తులుడైనటువంటి పౌలు ఏం చెప్పారంటే, నాకు రోమాలో పౌరసత్వం ఉంది కాబట్టి నా విచారణ అంతా కూడా ఎక్కడ జరగాలని చెప్పారంటే రోమాలోనే జరగాలని అడిగారు. ఆయన విచారణ అంతా కూడా రోమాలోనే జరగాలని కోరుకోవటం అనేది జరిగింది. అయితే యేసుక్రీస్తుకు రోమాలో పౌరసత్వం లేదు కాబట్టి ఆయన తన విచారణ రోమా అధికారి, రోమా గవర్నర్ అయినటువంటి పొంతు పిలాతు ఆయన విచారణ చేయటం అనేది జరిగింది. పరిసయ్యులు పారంపర్యాచారాల విషయంలో ఎక్కువగా యేసుక్రీస్తుతో వాదిస్తూ ఉండేవారు. అంతేకాదు శాస్త్రుల విషయంలో తీసుకున్నట్లయితే, ధర్మశాస్త్రోపదేశకుల విషయంలో తీసుకున్నట్లయితే వారు ధర్మశాస్త్రం విషయంలో కానీ, లేదా ఇంకా శాంతి భద్రతల విషయంలో కానీ వారు ఎక్కువగా అధికారాలన్నీ కూడా వారికి ఉండేవి. ధర్మశాస్త్రం విషయంలో కానీ, శాంతి భద్రతల విషయంలో కానీ అధికారాలన్నీ కూడా శాస్త్రులకు ఎక్కువగా ఉండేవి. అందుకే ధర్మశాస్త్రోపదేశాలని ఏమన్నారు అంటే శాస్త్రులు అని పిలవటం అనేది జరిగింది. తర్వాత శాస్త్రులు, పరిసయ్యులు అనేక రకాలుగా ప్రజల మీద కట్టడాలను, నియమాలను నియమిస్తుండేవారు. అదేవిధంగా యేసుక్రీస్తు ఆ రోజుల్లో అనేకమైనటువంటి నిగూఢమైనటువంటి అంశాలను ఆయన బోధనలో తెలియజెప్తూ ఉండేవారు. అంతేకాదు ఇంకా మనం శాస్త్రులు, పరిసయ్యుల గురించి తీసుకున్నట్లయితే యేసుక్రీస్తు కంటే ముందు అనేకమైనటువంటి ప్రవక్తల్ని, అనేకమైనటువంటి సందేశకుల్ని ఈ లోకానికి పంపించి వారి ద్వారా దేవుని సందేశాలను ప్రజలకు తెలియజేయటం అనేది జరిగింది. ఇది శాస్త్రులు, పరిసయ్యుల గురించి మనం మొదటగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. వాక్యానికి వచ్చినట్లయితే, అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరంలో అగ్రపీఠాలను, సంత వీధులలో వందనములను కోరుకుంటున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు ఆ రోజుల్లో అగ్రపీఠాలను కోరుకుంటున్నారు సమాజంలో. సంత వీధుల్లో వారు వందనాలను కోరుకుంటున్నారు. అంటే వారికి పొగడ్తలు కావాలి. వారికి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు సలాములు కొడుతూ ఉండాలి. అదేవిధంగా అనేక విధాలుగా వారు సలాములు కొట్టడం, అగ్రపీఠాలను వహించడం, పొగడ్తలు వారు కోరుకోవటం, ఇవే కాకుండా వారు ఇంకా ప్రత్యేకమైనటువంటి సమాజంలో వారికి ఒక ప్రత్యేకత కావాలి. ఎవరికి? శాస్త్రులకి, పరిసయ్యులకి.
అదేవిధంగా శాస్త్రులు పరిచయులు ఇంకా ఏం కోరుకుంటున్నారు అంటే వారికి ఒక స్పెషల్ ట్రీట్మెంట్ కావాలి. అయితే మన సమాజంలో కూడా ఇటువంటి వారు పెద్దలు, రాజకీయ నాయకులు ఇట్లా అగ్రపీఠాలను, వందనాలని కోరుకుంటూ, పొగడ్తలు కోరుకుంటూ, ఒకవేళ సీటు పోయిందనుకోండి మళ్ళీ సీటు వచ్చేంత వరకు వాళ్ళు తాపత్రయపడుతూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా వారు అగ్రపీఠాలను, వందనాల్ని ఆ రోజుల్లో కోరుకునేవారు శాస్త్రులు, పరిచయులు. అలాగే శాస్త్రులు, పరిచయులు ఇంకా సమాజంలో తీసుకున్నట్లయితే వారికి పొగడ్తలు కావాలి. అయ్యో ధర్మశాస్త్ర దేశకులారా, మోయ శక్యం కాని బరువులను మీరు మనుషుల మీద మోయుదురు, కానీ ఒక్క వేలితోనైనా బరువులను ముట్టరు. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు మోయలేని బరువులను ప్రజల మీద మోపుతూ ఉంటారు. అంతేకాదు, మీరు మోయలేని బరువులను మోయటమే కాకుండా ఒక వేలుతో కూడా మీరు ఆ బరువులను మోయరు. ఇక్కడ మనం శాస్త్రులు, పరిచయుల విషయంలో మనం చెప్పుకోగలిగినట్లయితే శాస్త్రులు, పరిచయులు వంశపారంపర్యంగా వారికి అధికారాలు వస్తూ ఉండే ఆ రోజుల్లో. శాస్త్రులు, పరిచయులు మోయలేని బరువులను ప్రజల మీద మోపుతూ ఉంటారు. ఒక వేలుతో కూడా వారు వాటిని మోయరు. అంటే వెట్టి చాకరీ ఆ రోజుల్లో ప్రజలతో చేయించేవారు. ప్రజలు వెట్టి చాకరీని ప్రజలతో చేయించేవారు. అంతేకాదు, వారు వేషధారులు. శాస్త్రులు, పరిచయులు వేషధారులు పన్నులను విధించేవారు. ఏ విధంగా పన్నులను విధించేవారంటే మొత్తం పన్నంతా కూడా ప్రజల నుండి వసూలు చేసి దానిలో 10వ వంతు మాత్రమే ప్రజల నుండి ప్రభుత్వానికి కట్టేవారు. మిగతాదంతా కూడా వారు స్వాహా చేయటం అనేది జరిగేది. ఆ విధంగా ఆ రోజుల్లో శాస్త్రులు, పరిచయులు పన్నును వసూలు చేయటం, పన్నులు బనాయించడం, ప్రజల మీద అధిక భారాన్ని బనాయించడం, దానిలో కొంత భాగాన్ని మాత్రమే ప్రభుత్వానికి చెల్లించి మిగతాదంతా కూడా వాళ్ళు తినివేయటం అనేది జరుగుతూ ఉండేది ఆ రోజుల్లో శాస్త్రులు, పరిచయుల విషయంలో. అలాగే ఇంకా తీసుకున్నట్లయితే వారు శాస్త్రులు, పరిచయులు వెట్టి చాకరీ చేయిస్తూ ఉండేవారు ఆ రోజుల్లో ప్రజలతో. అంతేకాదు, వారు వేషధారులు. వారికి వంశపారంపర్యంగా అధికారాలు వచ్చాయి, కానీ స్వతహాగా వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి పవర్ అనేది, పరిస్థితి అనేది వచ్చేది కాదు. వ్యక్తి ఎట్లా వచ్చేది అంటే కేవలం వ్యక్తి సామర్థ్యాన్ని బట్టి కాకుండా వారికి వంశపారంపర్యంగా అధికారాలు వచ్చేవి. ఆ విధంగా వారు ప్రవక్తలు బరువులను మోయించడం అనేది జరుగుతుంది. తర్వాత పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు, కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములను సమ్మతించుచున్నారు. పితరులు అంటే చెప్పాను కదా ఇందాక, వంశపారంపర్యంగా ఈ అధికారాలు వస్తాయి శాస్త్రులకు, పరిచయులకి. సో ఆ అధికారాన్ని దృష్టిలో ఉంచుకొని వారి పితరులు ఆనాడు ప్రవక్తలను పంపిస్తే ఈ లోకానికి, ప్రవక్తల్ని పితరులు చంపేవారు. ఆ చంపినటువంటి ప్రవక్తల్ని వీరు అంటే శాస్త్రులు, పరిచయులు వారి యొక్క సమాధుల్ని కట్టేవారు. ఇక్కడ అలాగే సమాధుల వలె మీరు కనిపిస్తారు. శాస్త్రుల, పరిచయుల్ని ఉద్దేశించి దేవుడు ఏమన్నాడంటే, యేసుక్రీస్తు మీరు సమాధుల వలె కనిపిస్తారు, మీరు సమాధుల మీద నడిచే మనుష్యుల్లాగా కనిపిస్తారు అని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ సమాధులు అంటే శ్మశాన వాటికలో సమాధులు ఎలా ఉంటాయి? భూమిలో కుళ్ళిపోయినటువంటి దేహంతో సమాధులు ఉంటాయి శ్మశాన వాటికలో. అటువంటి సమాధుల్ని ఎవరు కట్టిస్తున్నారని చెప్పారు? శాస్త్రులు, పరిచయులు. కాబట్టి శాస్త్రులు, పరిచయులు సమాధులను కట్టిస్తున్నారు అంటే అర్థం ఏంటంటే, వారితో సమాధులతో పోల్చారు అంటే వీరు కూడా కుళ్ళిపోయినటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు. వీరు కూడా హృదయ శుద్ధి లేనటువంటి వారు. హృదయ శుద్ధి లేదు, కుళ్ళిపోయినటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు. సమాధుల్లో దేహాలు కూడా కుళ్ళిపోయి నిర్జీవంగా సమాధులు ఉంటాయి, సమాధుల్లో దేహాలు ఉంటాయి. అటువంటి దేహాల్ని
తో పోల్చారు అంటే శాస్త్రుల్ని పరిశీలిని కేవలం వారు కుళ్ళిపోయినటువంటి మనస్తత్వాన్ని, కుళ్ళిపోయినటువంటి విధానాలు వాళ్ళలో ఉంటాయి కాబట్టి, హృదయ శుద్ధి, ఆత్మశుద్ధి లేదు కాబట్టి వారిని ఆ విధంగా పోల్చటం అనేది జరిగింది. సమాధులతో పోల్చటం అనేది జరిగింది, శాస్త్రుల్ని పరిచయుల్ని. అంతేకాదు, అపోస్తులను సందేశకులను పంపుటకు వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసిందురు. అపోస్తుల్ని ఈ లోకానికి పంపిస్తే వారిని కొంతమంది చంపేవారు, కొంతమందిని హింసించేవారు, కొంతమంది అపోస్తులు హతసాక్షులుగా కూడా మారిపోవటం అనేది జరిగిందనమాట. ఈ విధంగా ఆ రోజుల్లో శాస్త్రులు పరిసయ్యులు చాలా ప్రాధాన్యత వహిస్తూ దేవుడు ఎప్పుడు ఏ మాట మాట్లాడతాడా, యేసుక్రీస్తు ఏ మాట మాట్లాడతారు, ఆ యేసుక్రీస్తు మాట్లాడిన మాటలో ఎటువంటి దోషాలు ఉన్నాయి, ఎటువంటి నెపాలు ఉన్నాయి, ఎటువంటి అనరాని మాటలు ఉన్నాయి, ఆయన చేసే ప్రతి క్రియలో ప్రతి పనిలో కూడా వారు ఆయన్ని అనుక్షణం వెంటాడి ఆయన్ని హింసిస్తూ ఆ రకంగా ఆయన్ని వారు శాస్త్రులు పరిచయులు ఆ రకంగా ఆయన్ని హింసించటం అనేది జరిగింది, ఆయన వెంటాడటం అనేది జరిగింది. ఆయనలో దోషాలని వెలిదీయటానికి వారు ప్రయత్నాలు చేసేవారు. అందుకే వారిని ఏమన్నారంటే వేషధారులు. వారి మనసులో ఒకటి ఉంటుంది, చేసే పని ఒక రకంగా ఉంటుంది, బయటికి చెప్పే పని చేసే పని ఒక రకంగా ఉంటుంది, ఒకే రకంగా వారు ప్రవర్తించరు. మనసులో ఒక ఉద్దేశం ఉంటే బయటికి మాత్రం వేరే ఉద్దేశంతో వారు ప్రవర్తిస్తూ ఉండేవారు. వీరిని శాస్త్రులు పరిచయులు అంటున్నారు. తర్వాత కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని హేబేలు రక్తము, రెండవది ప్రవక్త అయినటువంటి జకరియా రక్తము, యేసు రక్తము, అనేకమైనటువంటి ప్రవక్తల రక్తాన్ని బట్టి దేవుడు దృష్టించి దాన్ని విచారింపబడునుగాక అని మనకి బైబిల్ వాక్యంలో ఉంది. హేబేలు రక్తం ఆదికాండము 4వ అధ్యాయము 9 నుండి 12 వరకు మనం చూడగలిగినట్లయితే ఒకసారి ఆదికాండంలో ఆయన హేబేలు రక్తం, కయీను హేబేలు అన్నదమ్ములైతే కయీను హేబేల్ని అసూయతో దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో ఆయన చంపటం అనేది జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కయీను ఆయన్ని పొలంలో పాతిపెట్టి, ఆయన చంపేసి పొలంలో పాతిపెట్టి ఉన్నప్పుడు కయీను దేవుడు వచ్చి, యెహోవా దేవుడు వచ్చి, నీవు నీ తమ్ముడైనటువంటి కయీను ఎక్కడ ఉన్నాడు అని అడిగినప్పుడు కయీను చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, నేను నా తమ్ముడికి హేబేలుకి నేనేమన్నా కాపలాదారినా అని చెప్పడం అనేది జరిగింది. అయితే ఆయన యెహోవా దేవుడు ఏమన్నాడంటే, హేబేలు రక్తము స్వరము నాకు నేలలో నుండి మొరపెట్టుకొనిచున్నది. హేబేలు స్వరము నాకు నేలలో నుండి మొరపెట్టుకొనిచున్నది. అందువల్ల హేబేల్ విషయంలో అతను చాలా తప్పు చేశాడు కాబట్టి కయీన్ని యెహోవా దేవుడు ఆయన్ని శిక్షించడం అనేది జరిగింది. ఆయన్ని శిక్షించి ఆ విధంగా శపించడం అనేది జరిగింది. అలాగే జకరియా రక్తం, మందిరపు ఆవరణలో ప్రవక్త అయినటువంటి జకరియాకు దేవుని ఆత్మ రాగా, ఆ దేవుని ఆత్మ వచ్చినందువల్ల ఆయన ప్రజల ముందు ఆయన నిలబడి, మీరు అక్కడ ప్రజలందరూ కూడా చెడిపోయారు, పాడైపోయారు. అటువంటి ప్రజలను ఉద్దేశించి జకరియా ఏమన్నాడంటే, మీరు దేవుని ఆజ్ఞలను మీరుతున్నారు. రెండవది, మీరు దేవుణ్ణి విసర్జించారు కాబట్టి దేవుడు కూడా మిమ్మల్ని విసర్జించాడు. కాబట్టి మీరు దేవుని ఆజ్ఞలు మీరుతున్నారు, దేవుణ్ణి విసర్జించారు, దేవుడు మిమ్మల్ని విసర్జించాడు, మీరు దేవుణ్ణి విసర్జించారు కాబట్టి మీరు వర్ధిల్లకుండా ఉండుగాక అని జకరియా అక్కడ ఉన్నటువంటి ప్రజలతో, వారు చెడిపోయినందువల్ల, వాళ్ళు పాడైపోయినందువల్ల వారితో అన్నప్పుడు జకరియాని
యెహోషు అనేటువంటి రాజు ఆయన చంపి ఆయన రక్తాన్ని చిందించడం అనేది జరిగింది. ఇది దినవృత్తాంతాల్లో మనకి కనిపిస్తుంది. తర్వాత యేసు రక్తం విషయంలో మనం తీసుకున్నట్లయితే ఇది పాప క్షమాపణ నిమిత్తము, ఇది దేవుని వలన కలిగినటువంటి అనేకుల విషయంలో ఇది నా నిబంధన రక్తము అని ప్రభువు తన యొక్క శిష్యులతో ఆయన చెప్పడం అనేది జరిగింది. ఇది నా నిబంధన రక్తము, ఇట్ ఈజ్ ఏ పర్మనెంట్ కోవనెంట్. అంటే ఏమిటన్నమాట, అది దేవుని రక్తానికి మనకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే దేవుడు మన కొరకు, మన పాపముల కొరకు ఆయన తన రక్తాన్ని సిలువలో దారబేసి మన పాపాల కొరకు ఆయన చిందించి ఆయన మనల్ని పునీతులుగా చేశారు. మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం, మనం చాలా పునీతులు అని మనం చెప్పుకుంటాం, కానీ మనం చాలా పాపాత్ములం. కానీ దేవుడు మనల్ని ఏమంటున్నారంటే, మనం తన రక్తాన్ని మన కొరకు దారపోసారు కాబట్టి ఆయన ఆ రక్తాన్ని బట్టి అది నిబంధన రక్తము. ఆయన రక్తము నిబంధన రక్తమే కదా, ఆయన రక్తము సమీపమైనది, ఆయన రక్తము విమోచించదగినది, ఆయన రక్తము సమాప్తమైనటువంటిది, ఆయన రక్తము నీతిమంతులను విచారించున్నది. ఇవన్నీ కూడా మనకి ఈ వాక్యంలో యేసుక్రీస్తు రక్తం విషయంలో మనకు తెలుసు. దీన్ని దేవుడు దృష్టించి దీన్ని దేవుడు విచారణ చేయుగాక అని మనకు బైబిల్ వాక్యంలో తెలియజేయబడుతుంది. అలాగే కీర్తనలు 121వ కీర్తన మనకి వాక్యంలో మనకి షీట్లో ఇవ్వబడింది. 121వ కీర్తన ఇందాక చదివారు. 121వ కీర్తన కీర్తనాకారుడు దేవుణ్ణి మొరపెట్టుకున్నాడు. అంటే దేవుణ్ణి విచారణ చేశాడు కీర్తనాకారుడు. ఏమని? కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలును. ఆయన భూమి ఆకాశం సృజించినవాడు. ఈయన పగల ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయిన తగలక యెహోవా నిరంతరము మనల్ని కాపాడుతూ ఉంటాడని కీర్తనాకారుడు చెప్తున్నాడు. కాబట్టి కీర్తనాకారుడు చెప్పినటువంటి దాన్ని యెహోవా దేవునికి మొరపెట్టుకున్నాడు. ఆయన దేవుణ్ణి ప్రార్థించాడు. ఆ విధంగా విచారణ చేయటం అనేది జరిగింది. అలాగే 34:4 కీర్తన 34:4లో కూడా మనం ఒకసారి గమనించగలిగినట్లయితే ఆయన మొరపెట్టుకోగా, కీర్తనాకారుడు మొరపెట్టుకోగా ఆయన మొరను యెహోవా దేవుడు ఆలకించటం అనేది జరిగిందనమాట. తర్వాత 2వ సమూయేలు 5వ అధ్యాయము 17 నుండి 20 వరకు మనం చూడగలిగినట్లయితే దావీదు ఇజ్రాయేల్ మీద రాజుగా ఆయన్ని పట్టాభిషేకం చేసినప్పుడు దావీదుని, అప్పుడు ఫిలిస్తీయులు అది తెలుసుకొని వెంటనే ఫిలిస్తీయులు ఆయన మీదకి దండెత్తిరాగా దావీదు ఏం చేశాడంటే తన ప్రాకారంలోకి వెళ్ళి ఫిలిస్తీయులు ఏం చేశారు, ఎఫ్రాయిము లోయలోకి వారు అందరు కూడా వెళ్ళి విస్తరించి దావీదుని పట్టుకోవడానికి సిద్ధపడినప్పుడు దావీదు ప్రభువుని ఏమని కోరుకుంటాడంటే, యెహోవా దేవుణ్ణి, నేను నీకు మొరపెట్టుకొంచున్నాను, నాకు వారిని అప్పగిస్తావా లేదా నేనే వెళ్ళి వారిని ఎదుర్కోనా అని అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అక్కర్లేదు లెమ్ము, నీకు వారిని అప్పచెప్తాను, నీవు వారికి ఎదురుగా వెళ్ళక్కర్లేదు అని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే దావీదు దేవునికి విచారణ చేయటం అనేది జరిగింది. దావీదు దేవుణ్ణి మొరపెట్టుకోవటం జరిగింది. అంతమంది ఉన్నారు, ఈయన ఒక్కడే. అటువంటప్పుడు యుద్ధం చేయటం చాలా కష్టమని చెప్పి దేవుడిని దావీదు మొరపెట్టగా, విచారించగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించి ఆయనకి అభయం ఇవ్వటం అనేది జరిగింది. ఇవన్నీ కూడా విచారణ మీద మనకి తీసుకున్నటువంటి అంశాలు. దేవుడు దావీదుతో పొమ్ము, నిస్సందేహంగా వారిని నీకు అప్పగింతును అని యెహోవా సెలవిచ్చెను. అలాగే ఎస్తేరు తీసుకోండి. ఎస్తేరు 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసి యూదుల రక్షణ కొరకు ఆవిడ ఉపవాస ప్రార్థనలు చేసింది. అంటే దేవునితో విచారణ చేసింది.
ఆ విచారణ చేసినందువల్ల దేవుడు వారిని యూదుల్ని రక్షించడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి శాస్త్రులు పరిసయ్యులు విషయంలో తీసుకున్నట్లయితే శాస్త్రులు పరిసయ్యులు చాలా భయంకరమైనటువంటి వాళ్ళు. వారు ధర్మశాస్త్రాన్ని తెలిసి ఉండి కూడా, ధర్మశాస్త్రోపదేశకులు అయినప్పటికి కూడా వారు దేవుడి విషయంలో వారు దేవుణ్ణి విమర్శిస్తూ ఉండేవారు. దేవుణ్ణి వారు ప్రేమించేవారు కాదు. దేవుణ్ణి ఎక్కడ తప్పుపడదామా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉండేవారు. ఆ విధంగా వీరు ప్రవక్తల విషయంలో కానీ, లేకపోతే సందేశకుల విషయంలో కానీ, అపోస్తల విషయంలో కానీ వారు చాలా క్రూరమైనటువంటి పని చేశారు. తర్వాత ఈ వీరిని ఎవరితో పోల్చారు అంటే సమాధులతో పోల్చడం అనేది జరిగింది. వీరు వేషధారులు అవటమే కాకుండా వీరు అన్యాయంగా యేసుక్రీస్తుని బలి ఇవ్వటానికి వారు ముందుకు రావటం అనేది జరిగిందనమాట. తర్వాత యేసు ప్రభువు ఇంకా ఇక్కడ తీసుకున్నట్లయితే ఆయన ఏం కోరుకుంటున్నాడు మన నుండి అంటే ఆత్మశుద్ధిని కోరుకుంటున్నాడు, హృదయ శుద్ధిని కోరుకుంటున్నాడు. ఈ శాస్త్రులు పరిచయం నుండి కూడా ఆయన హృదయ శుద్ధిని కోరుకున్నాడు. వాక్యానుసారం జీవించాలని కోరుకున్నాడు. శాస్త్రులు పరిచయులు ప్రేమ లేదు వారిలో. ఒకరిని వెలివేయటం, ఒకరిని తిట్టడం, ఒకరిని కోపట్టం, ఇవి తప్ప వారు చేసేటువంటి పని ఏంటంటే వారిలో ఆత్మశుద్ధి లేదు. అంతేకాకుండా వారిలో ఏమాత్రం దయా, ప్రేమ, కరుణ ఇటువంటి ఏమీ వారిలో ఉండేవి కాదు. అందువల్ల దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే వాళ్ళల్లో కూడా, శాస్త్రుల పరిచయుల్లో కూడా ఆత్మశుద్ధి, వాక్యానుసారంగా జీవించటం, తర్వాత నిన్ను అంటే నీ తోటి వారిని ప్రేమించటం, అంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించటం అనేటువంటి ఆజ్ఞను ఆయన ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ విధంగా యేసుక్రీస్తు దేవాతి దేవుడు అనేటువంటి యెహోవా దేవుడు ఈ విధంగా అనేక రకాలుగా మనల్ని హృదయ శుద్ధిని కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. శాస్త్రులు పరిచయుల నుండి కూడా హృదయ శుద్ధిని కావాలని కోరుకుంటున్నారన్నమాట. యేసు ప్రభువు విచారణ, తీర్పు. యేసు ప్రభువు విషయంలో దీనికి రెలవెంట్గా యేసు ప్రభువు ఏ విధంగా విచారణ చేయబట్టం అనేది జరిగింది. ఇది లెంట్ డేస్ కాబట్టి యేసుక్రీస్తు యొక్క విచారణను నేను తెలియజెప్తాను. ఆయన పట్టణంలోంచి వారు సైనికులందరూ కూడా ఆయన్ని పట్టి తీసుకొని వెళ్ళి ఆయన్ను మొట్టమొదట ప్రధాన యాజకుడి మామ అయినటువంటి అన్న దగ్గరకు తీసుకువెళ్ళారు. ప్రధాన యాజకుడి మామ అయినటువంటి అన్న దగ్గరకు తీసుకువెళ్ళినట్లయితే అన్న ఆయన ఏమన్నారంటే, నీవు యూదులకు రాజువట కదా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు నీవన్నట్లే అని చెప్పారు. నీవన్నట్లే నేను యూదులకు రాజును అని చెప్పారు. తర్వాత అక్కడి నుండి ఆయన కోప్పడి మండిపడి వెంటనే ఆయన్ని పెద్దల సమక్షంలో ఉన్నటువంటి పెద్దల సభకు ప్రధాన యాజకుడైనటువంటి కైప దగ్గరికి ఆయన తీసుకువెళ్ళటం అనేది జరిగింది. కైప ఆయన్ని నీవు మెస్సయ్యవట కదా అని ఆయన్ని విచారణ చేయగా ఆయన నేను నీవన్నట్లే అని చెప్పి మనుష్య కుమారుడు సింహాసనం మీద కూర్చుండి ఆయన మేఘారూఢుడై వచ్చుట నీవు చూచెదవు అని యేసుక్రీస్తు అక్కడ ఉన్నటువంటి వారితో చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మనుష్య కుమారుడు అంటే ఎవరు? దేవుని కుమారుడు. ఆ దేవుని కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన సింహాసనం మీద కూర్చొని మేఘారూఢుడై అక్కడి నుండి ఆయన వస్తారు. ఆయన మేఘారూఢుడై వచ్చి ఆయన ఈ లోకాన్ని పరిపాలిస్తాడు అనేటువంటి దాన్ని యేసుక్రీస్తు చెప్పగా అప్పుడు కైప మండిపడి ఆయన్ని కోప్పడి వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఈయనకి మరణ శిక్ష తప్ప వేరే శిక్ష, ఈయన మీద అనేకమైనటువంటి నేరారోపణలు ఉన్నాయి, ఈయనకి మరణ శిక్ష విధించాల్సిందే అని చెప్పి ఆయన్ని ప్రజలకు అప్పచెప్పడం అనేది జరిగింది. అక్కడ సైనికులకు అప్పచెప్పారు. ఆ రకంగా ఆయనని తర్వాత తీసుకువెళ్ళి పొంతు పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు పొంతు పిలాతు ఆయన్ని అనేక విధాలుగా ప్రశ్నించారు. నీవు
దేవుని కుమారుడట కదా అని అడిగినప్పుడు నీవు అన్నట్లే అని చెప్పి ఇంకా అనేకమైనటువంటి ప్రశ్నలు వేశారు. వేసినప్పటికి కూడా ఆయన సమాధానం అనేది ఇవ్వలేదు. ఆ రకంగా ఆయన పొంతు పిలాతు ఆయన అనేక రకాలుగా ప్రశ్నలు వేసిన ఆయన దేనికి సమాధానం ఇవ్వకుండా పొంతు పిలాతు ఆ విధంగా నిస్త్రాణగా అయిపోయాడు. ఎందుకంటే ఆయనలో చూస్తే యేసుక్రీస్తులో ఏ దోషము లేదు అని తెలుసుకొని వెంటనే యేసుక్రీస్తుని ఆయన మరణశిక్ష విధించడానికి తయారై ఈయనలో నాకు ఏ దోషము కనిపించట్లేదు, ఐ ఫైండ్ హిమ్ నో ఫాల్ట్ ఎట్ ఆల్, ఆయనలో నాకు ఏ దోషము కనిపించట్లేదు, ఈ నిందితుడి రక్తంలో నాకు ఏ దోషము కనిపించట్లేదు అని ఆయన చెప్పడం అనేది పొంతు పిలాతు చెప్పడం అనేది జరిగింది. ఆ విధంగా పొంతు పిలాతు తను చేతులు కడుక్కొని అందరి ప్రజల ముందు చేతులు కడుక్కొని ఆ పొంతు పిలాతు ఆయన్ని మరణశిక్షకు ఇవ్వడం అనేది జరిగింది. ఈ రకంగా చూసినట్లయితే మనం ఆయన శాస్త్రులకి పరిసయ్యులకి అనేక రకాలుగా సమయాన్ని ఇచ్చారు. ఆ తర్వాత పొంతు పిలాతు చేతులు కడుక్కొని ఈయన ఎందు ఏ దోషము లేదు, ఈ నిందితుని ఎందు ఏ రక్తము ఎందు ఏ దోషము లేదని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈయన రక్తము మా మీద మా పిల్లల మీద పడుగాక అని ఆయన చెప్పడం అనేది వారు ప్రజలందరూ చెప్పడం అనేది జరిగింది. ఈ రకంగా దేవుడు మనకి సమయాన్ని ఇచ్చారు, శాస్త్రులకి పరిచయాలకి సమయాన్ని ఇచ్చారు. హృదయ శుద్ధి కలిగి ఉండమన్నారు. హృదయ శుద్ధి కలిగి వాక్యానుసారం దీవించండి. ధర్మశాస్త్రాన్ని మీకు తెలుసుండి కూడా మీరు దేవుని విమర్శిస్తున్నారంటే మీరు ఎంత నీచమైనటువంటి వారు అనేది దేవుడు అర్థం చేసుకొని ఆయన వారిని శాస్త్రుని పరిచయాల్ని విమర్శించడం అనేది జరిగింది. కాబట్టి ఈ రకంగా దేవుడు అనేకమైన విధాలుగా మనకు కూడా సమయాన్ని ఇస్తున్నాడు. ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం. మనం సరైనటువంటి విధానంలో మనలో పాత స్వభావాలు పోగొట్టి నూతన స్వభావాలు మనం చేపట్టలేకపోతున్నాం. ఆయన మన నుండి ఏం కోరుకుంటున్నారంటే ఆత్మశుద్ధి, హృదయ శుద్ధి, హృదయ కల్మషం లేకుండా ఉండటం, వాక్యానుసారంగా జీవించటం, తర్వాత నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించటం, దేవుణ్ణి ప్రేమించటం, ఇవన్నీ కూడా ఆయన కోరుకున్నారు మన నుండి. మనం అయితే వాటిని లెక్క పెట్టకుండా ఇంకా పాత స్వభావాల్లోనే మనం ఉన్నాం. మనం దీన్ని ఇంకా రెండవ రాకడ వస్తుంది. ఈ రెండవ రాకడ అంత్య దినాల్లో ఉన్నాం. మనకు దగ్గరలో ఉన్నాం. మనకు సూచనలు కూడా అనేకమైనవి మనం చూస్తున్నాం, కనిపిస్తున్నాయి. ఈ రెండవ రాకడ సూచనలను దృష్టిలో ఉంచుకొని మనం ఏం చేయాలంటే మనం సిద్ధపాటుతో, మనందరం సిద్ధపాటుతో ఉన్నామా? లేదు, ఇంకా సిద్ధపాటుతో లేదు. మనం నిరీక్షణ లేదు, విశ్వాసం లేదు, ఏదో చర్చికి వస్తున్నాం వెళ్తున్నాం, అంతేగాని మనలో మార్పు అనేది లేదు. కాబట్టి మనలో మార్పు రావాలి అంటే మనలో సిద్ధపాటు దేవుని కొరకు ఎదురు చూస్తూ సిద్ధపాటుగా ఉండాలి అంటే మనం అందరం కూడా దేవుణ్ణి ఎక్కువగా ప్రార్థించాలి, ప్రార్థనాపరులుగా ఉండాలి. తర్వాత నూతన స్వభావాన్ని మనం చేపట్టాలి, కొత్త జన్మ ఎత్తాలి, ఇంకా మారు మనస్సు పొందాలి. తర్వాత ఇంకా అనేకమైనటువంటి దేవుడు చెప్పినటువంటి విషయాలన్నిటి కూడా మనం పరిశీలించి వాటిని మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే మనం వీటన్నిటిని హృదయశుద్ధి మనకుందా? లేదు. ఎందుకంటే మనం పని చేస్తుంటాం, మళ్ళీ వెంటనే దేవుణ్ణి మర్చిపోతాం, చర్చికొస్తాం, దేవుణ్ణి మర్చిపోతాం, మళ్ళీ ఇంటికి వెళ్ళి మన ఇష్టం వచ్చినట్టు మన పనులు మనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కాబట్టి మనం అందరం కూడా మనం పరీక్షించుకొని సిద్ధపాటుతో ఉన్నామా లేదా అనేది మనం పరీక్షించుకొని మనం సిద్ధపాటుగా ఉండేట్టుగా 5 మంది కన్యకల్లాగా సిద్ధపడినటువంటి కన్యకల్లాగా మనం కూడా మనం దేవుని కొరకు ఎదురు చూడాలని కోరుతూ, అందరి వలె దేవుడు అంత్యదినాలు వస్తున్నాయి కాబట్టి దానిలో మనల్ని సంఘాన్ని ఎత్తబడుతారు. సంఘాన్ని ఎత్తబడేప్పుడు మనం కూడా ఆ ఎత్తబడేటువంటి వారిలో మనం ఏలియా హనోకుల్లాగా మనం కూడా వారిలో ఉండాలని కోరుకుంటూ మనల్ని మనం అన్ని విషయాల్లో పరీక్ష చేసుకోవాలని కోరుకుంటూ ఇంతటితో నా వాక్యాన్ని ముగిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పాస్టర్ గారు ముగ్గురు, రెవరెండ్ కత్తుల సాల్మన్ చక్రవర్తి గారికి, రెవరెండ్ హనుమన్ గారికి, రెవరెండ్ ప్రసాదరావు గారికి, అలాగే శ్రీ
కన్వీనర్స్ అయినటువంటి శ్రీ జాన్ ప్రమోద్ చక్రవర్తి గారికి, శ్రీమతి నీలి అనిల్ కుమార్ గారికి, చైర్పర్సన్ అయినటువంటి రోజు విజయ నెల్సన్ గారికి, పీసీసీ మెంబర్స్కి, ఎల్సీసీ మెంబర్స్కి, వాద్య బృందానికి, మీ అందరూ ఓపికగా విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. సమస్త జ్ఞానమునకు మించిన తండ్రి అయిన దేవుని సమాధానము, ప్రభు అయిన క్రీస్తు యేసు కృప వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దహన బలి నీకు నా నిష్టము మరియు దైవ బలి యెహోవా దేవా విరిగి నలిగిన ఎట్టి హృదయం బాలక్ష్యంబు చేయవు నీ కటాక్షముతో సియోనుకు ఇప్పుడే నెనరు తోడను మేలు సేయుము. ప్రాకాటంబుగాను యెరూషలేమునకు ప్రాకారములను గట్టింపుము. అంతట నీతియుక్తంబులో బలులు యాగములు సర్వాంగ హోమము ఎంతో ఇష్టంబౌ బలిపీఠము నీరా ఎన్నో కోడెల జనులర్పింతురు దహన బలి నీకు నా నిష్టము మరియు దైవ బలి విరిగిన యాత్మ. దయచేసి కూర్చోండి. ఈరోజు చక్కని వర్తమానం అందించిన శ్రీమతి వైఎం విజయకుమారి గారికి వందనములు తెలియచేస్తున్నాను. అదేవిధముగా ఈరోజు ప్రారంభ ప్రార్థన చేసిన ఆర్ సుజాత గారికి, ఉత్తర ప్రచుత్వం చదివించిన బి శ్రావణి గారికి, లేఖన పట్టణము చేసిన శ్రీ జె సుధీర్ గారికి వందనములు తెలియచేస్తున్నాను. రేపటి దినమున ప్రారంభ ప్రార్థన చేయవారు శ్రీమతి ఈ రత్నకుమారి గారు, ఉత్తర పచ్చుత్రమును చదివించేవారు ఎం లావణ్య గారు, దేవుని ఇంకా లేఖన పట్టణము చదువు వినిపించేవారు శ్రీ పి చార్లీ గారు, రేపు వాక్య సందేశం అందించేవారు శ్రీమతి పిఎస్ఎస్ వరకుమారి గారు. ఈ సమయంలో ఈరోజు వాక్య సందేశం అందించిన వైఎం విజయకుమారి గారు ముందుకు వస్తే శ్రీమతి బి శోభాదేవి గారు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేయబడిన బహుమానం అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు శ్రీమతి వైఎం విజయకుమారి గారు స్నాక్స్ ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా సంఘం తరపున టీ కాఫీ ఏర్పాటు చేయబడి ఉన్నది. కాబట్టి ఆరాధన అయిపోయిన తర్వాత అందరూ పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ సమయంలో స్పెషల్ సాంగ్ శ్రీ ఎం రతన్ చంద్రబాబు గారు వచ్చి స్పెషల్ సాంగ్ పాడవలసిందిగా, ప్రత్యేకమైన కీర్తన పాడవలసిందిగా ముందుగా ఆహ్వానిస్తున్నాం.
ఇస్తలాడండి. అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అట్లాగే మరి ముఖ్యంగా కాపర్లకి నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. నేను ఈరోజు పాడబోయే పాట మన ఆంధ్ర పాట. ఇది మనందరికీ పాట. ఒకవేళ ఈ పాటలో ఏదైనా ట్యూన్లో కనుక తేడాలు కనుక ఏదైనా పాడితే దయతో క్షమించమని, అలాగే చాలా ఉన్నతమైనటువంటి సాహిత్య విలువలు కలిగిన పాట కాబట్టి ఏదైనా పద ఉచ్చారణలో కనుక తప్పులు దొరికితే దయతో క్షమించమని, ఈ నా ప్రయత్నాన్ని మన్నించమని వేడుకుంటున్నాను. సిలువే నా శరణాయనురా, నీ సిలువే నా శరణాయనురా, సిలువయందే ముక్తి బలము చూచితిరాని, సిలువయందే ముక్తి బలము చూచితిరాని, సిలువే నా శరణాయనురా, నీ సిలువే నా శరణాయనురా. సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు, సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు, విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా, విలువలేని ప్రేమామృతము గ్రోలితిరాని, సిలువే నా శరణాయనురా. సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నదిరా, నలిగి కలిగి నీరగుచున్నదిరా, నీ సిలువే నా శరణాయనురా. సిలువను తరచి తరచితిని, విలువ కందగరాని నీ కృప, సిలువను తరచి తరచితిని, విలువ కందగరాని నీ కృప, కలుషమెల్లను బాపగజాలునురా, కలుషమెల్లను బాపగజాలునురా, నీ సిలువే నా శరణాయనురా. పలువిధ పదమూలరసి ఫలితమేమి గానలేక, పలువిధ పదమూలరసి ఫలితమేమి గానలేక,
సిలువ ఎదుటను నిలచినాడను రాని సిలువ ఎదుటను నిలచి నాడను రాని సిలువే నా శరణాయనురా. శరణు యేసు శరణు 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 నా ప్రభువా. శరణు యేసు శరణు 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 నా ప్రభువా. దురిత దూరుడ నీ దరి చేరితిరా దురిత దూరుడని దరి చేరితిరాని సిలువే నా శరణాయనురా. నీ సిలువే నా శరణాయనురా. Once again, thank to all of my St. Peter's family. మా పితరులు దేవుడు అయిన ఓ ప్రభువా, నీవు స్తోత్రుడవు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును స్తోత్రము చెల్లింతుము. ఓ యెహోవా, ఆకాశ విశాలమందు నీవు స్తోత్రపాత్రుడవును. నిత్యము బహుగా స్తుతింపబడి మహిమపరచబడి ఉన్నతముగా హెచ్చింపబడవలసిన వాడునై ఉన్నావు. సర్వశక్తి గల కృపానిధియగు ప్రభు మనను ఆశీర్వదించి కాపాడును గాక. ఈ రాత్రి మేము పాపము చేయకుండానట్లు ఓ ప్రభువా, దయతో మమ్మల్ని కాపాడుము. ఓ ప్రభువా, మమ్మల్ని కనికరింపుము. మమ్మల్ని కనికరింపుము. ఓ ప్రభువా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. కనుక నీ కృప మా మీద నుండనిమ్ము. ఓ ప్రభువా, నా ప్రార్థన ఆలకింపు. నా మొర నీ వద్దకు చేరని. ప్రభు మీతో నుండుగాక. నీ ఆత్మతో నుండుగా. పరిశుద్ధుడవు, కృపగల మా ప్రియరక్షక, సర్వోన్నత, మీ ఉన్నతమైన ఘనమైన నామమును స్తుతించి మిమ్మల్ని ఆరాధించుటకు మహిమపరచుకుంటకు మాకిచ్చు ఉన్న ఈ శుభతరుణములన్నింటి కొరకే మీకు వందనములు, స్తోత్రములు. ఈ సంవత్సరపు లెంట్ సీజన్లో ఇంతదనక మీ కృప మా వెంట ఉంచి ఈ 11వ సహవాసము ద్వారా మిమ్మల్ని కీర్తించే భాగ్యమును మాకందరికీ అనుగ్రహించినందుకే వందనాలు. మీ స్తుతిలో, ఆరాధనలో, వాక్య ధ్యానములో ఏకీభవించిన మీ ప్రియులందరినూ పేరు పేరున మీరు దృష్టించి మీ కృపకు ఇంకను పాత్రలుగా ఎంచుకొనమని విజ్ఞాపన చేస్తున్నాం. దయగల మా ప్రియతని ఇంతదనక మా అనుదిన జీవితంలో, మా వ్యక్తిగత జీవితంలో, విశ్వాస జీవితంలో మీరు చేస్తున్న మేలన్నిటి కొరకే మీకు వందనములు, కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము. మీ నిత్య సహాయం ద్వారా మా ప్రతి పాపమును క్షమించి సకల దుర్నీతి నుండి మమ్మను మీరు విమోచించి మీరు అనుగ్రహిస్తూ ఉన్న రక్షణ కొరకే మీ కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, నేటి దినచర్య అంతట్లో మీ ప్రియబిడ్డలకు తోడే ఉన్నారు. ఉద్యోగములలో, విద్యలో, వివిధ వ్యాపారములలో, పరిచర్యలో, ప్రయాణములలో మీ సన్నిధి వెంట ఉంచి క్షేమముగా మరలా తిరిగి మందిర ప్రాంగణములో మేమందరము మీ సన్నిధానంలో మా హృదయమును, ఆత్మను కురుమరించుకునే అవకాశమునిచ్చారు. స్తోత్రం చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, నేటి సహవాసంలో మీకు మహిమకరంగా నిలవబెట్టుకున్న ప్రియులు మీ దివ్యమైన నామమును ఇంతదనక కీర్తించుటకు సంఘమును ప్రేరేపించినటువంటి మీ ప్రియులందరినూ పేరు పేరున మీ దయగల సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాం. సుజాత గారిని, శ్రావణి గారిని, సుధీర్ గారిని, రత్నచంద్రబాబు గారిని, వైఎం విజయ్ కుమారి గారిని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని వారు మా తండ్రి వివిధ రీతులుగా మిమ్మల్ని స్తుతించటంలో
సంఘం ఎదుట మీరు నిలువబెట్టుకున్న విధానము కొరకై మీకు స్తోత్రం. ప్రభా, జరిగించిన వాక్య పరిచర్య యొక్క ఫలమును మీ కుమార్తెకు అనుగ్రహించండి. ఈ పరిచర్యలో భాగస్థులైన ప్రతి ఒక్కరిని మీరు దీవించి వారి పరిచర్య ఫలమును వారి వారి కుటుంబంపై సంఘంపై మీరు స్థిరపరచుమని వేడుకుంటున్నాం. దయగల తండ్రి, మా కొరకు ఈ భూమికి వచ్చి మా అందరి పాపముల నిమిత్తము శ్రమించి తృణీకరించబడి అన్యాయపు శిలువ శిక్షను పొంది పునరుత్థానుడైన యేసుస్వామిని గూర్చి మీకు మా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఆయన పొందిన శ్రమానుభవములు, తృణీకారము మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న సందర్భంలో మేము ఏ విషయములను గురించి విచారణలోనికి తీసుకొని రాబడుచు ఉన్నామో గమనించుకొని మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. అలనాడు యేసుస్వామి అప్పటి మనుషులకు అందచేసిన జ్ఞాపకం, ఆయా సందర్భాల్లో చిందించబడిన రక్తమును గురించి వారు విచారణలోనికి తేబడుతున్న హెచ్చరిక ఈరోజు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దయగల తండ్రి, ఏ ప్రవక్తల రక్తమును గురించి మేము విచారించబడబోచు ఉన్నామో మీ కుమారుడు యేసుస్వామి యొక్క రక్తము వలన మమ్మల్నందరినీ మా తండ్రి ఆ విచారణ నుండి తప్పించి మీ కృపకు పాత్రలుగా ఎంచుకొని ఉన్న మీ ఔదార్యము కొరకే స్తోత్రములు. ప్రభా, మీ దివ్యమైన సన్నిధి మా అందరితో ఉంచండి. మిమ్మల్ని కీర్తించి గణపరుచుకునే శ్రేష్టమైన అనుభవాలు దయచేయండి. చేరిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబములను, సంఘమును మీరు మేలుకై జ్ఞాపకము చేసుకొని మీ పరమ ఆశీర్వాదములు సమృద్ధిగా దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి. వారి యొక్క సిద్ధపాటులో సహాయం చేయండి. ఉన్నతమైన జయము, ఆశీర్వాదాలు దయచేయండి. ఈరోజు పిఎస్ ఇమాన్యుయల్ గారి కుటుంబాన్ని ప్రత్యేకముగా మరి యొక్క మారు మీ దగ్గర సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాం. వారి మనమడు శాంసన్ జైన్ యొక్క 2nd బర్త్డే సందర్భంగా మిమ్మల్ని కీర్తించే ఆధిక్యత కుటుంబానికి ఇచ్చినందుకు వందనాలు. కుమారుడు మీ కృపలో భద్రపరచండి. తన గాయముని ఇంకను సంపూర్ణంగా స్వస్థత దయచేయండి. కుటుంబంతట్లో సంతోషం విస్తరింపచేసి శాంసన్ జైన్ను మీ యొక్క కృపలో వర్ధల్ల చేసి ఆశీర్వదించండి. ఈ మనవులు, స్థుతులు మీ సన్నిధికి చేర్చుకొని ఇంకనూ మిమ్మల్ని స్తుతించకు తగిన ప్రేరణ, సిద్ధపాటు మాకు అనుగ్రహించండి. గృహములకు వెళ్ళుచుండగా క్షేమంగా ప్రతి ఒక్కరు గృహంలో చేరుకొని మిమ్మల్ని కీర్తించి గణపరచు భాగ్యము దయచేయండి. వ్యక్తిగత ఉపవాస ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని వారిపై మీ కన్నుదృష్టిని ఉంచండి. రక్షకుడు యేసు అత్యున్నత నామమున వినయముతో ప్రార్థించి వేడుకొంచున్నాము. ఆమేన్. పరలోకపు తండ్రి, ఈ దినమున మీరు మమ్మల్ని ఇంత దయతో కాపాడినందుకై మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీకు వందనములు చెల్లించున్నాము. మా పాపములన్నిటినీ, మేము చేసిన అపరాధములన్నిటినీ క్షమించి ఈ రాత్రి అందుల సమస్త గండముల నుండి, అపాయముల నుండి మీ గొప్ప కనికరము చేత మమ్మ కాపాడమని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. మీ చేతులకు మా శరీర ఆత్మను, మా సమస్తమును అప్పగించున్నాము. మేము దుస్తునికి లొంగిపోకుండానట్లు మమ్మ కాపాటకు మీ పరిశుద్ధ దూతలకు ఆజ్ఞాపింపమని మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మనం ప్రభువును సన్నుతింతము. మన ప్రభు అయిన క్రీస్తు యేసు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మీ అందరికను తోడే ఉండి సంరక్షించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 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 సిలువ రక్తధార
పాలు ప్రవహించుచున్నవి. ఎవరైనా దానిలో ముంగిన శుద్ధి నొందేదారు. నేనమ్ముదున్ నేనెరుగుదున్ యేసు నా కోరాకు. నేనమ్ముదున్ నేనెరుగుదున్ యేసు నీ కోరాకి. సిలువలో నా బలియాయి నిన్ను రక్షింపను. సిలువయందే బలి